హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాయండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్లయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో ఇవాళ ఎవరైతే ట్రేడ్ చేశారో 22,000 సిఈ మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను నేను, HERO0 ట్రేడ్. సో కమెంట్ చేయండి. సో బుక్ చేసిన వాళ్ళు #booked profits అని చెప్పి, అండ్ బుక్ చేసిన వాళ్ళందరికీ కూడా కంగ్రాట్స్. 20 రూపీస్లో మనం ప్లాన్ చేసాం, అది వచ్చేసి 200+ కూడా వెళ్ళింది, 229 వరకు హై వెళ్ళింది. మీరు ఎక్కడ ప్రాఫిట్ బుక్ చేశారో కమెంట్ చేసి చెప్పండి. సో ఎవరైతే నిన్న వీడియో చూసి కూడా ఇంకా జాయిన్ అవ్వలేదో మన టెలిగ్రామ్ ఛానల్ అయితే వాళ్ళు చాలా మిస్ అయినట్టు ఇవాళ. సో మంచి ట్రేడ్ అయితే క్యాప్చర్ చేస్తాం మనం. సో ఇప్పుడు మనం అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో ఇక్కడ మనం చూసినట్టయితే నిఫ్టీ నిన్న నేను చెప్పాను క్లియర్లీ, ఇక్కడ ఏదైతే బ్లూ కలర్ బాక్స్ ఉందో, సో నిన్న వీడియోలో వెళ్ళి కూడా చూడండి. సో ఈ లెవెల్స్ నుంచి మార్కెట్ రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి డిస్కస్ చేస్తాం మనం. సో డైలీ టైం ఫ్రేమ్ ని చూసినట్టయితే నిన్న మనకి వచ్చేసి ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. సో ఇక్కడ చూడండి, మార్కెట్ బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేసింది, అది ఇప్పుడు ఇన్వాలిడ్ అయిపోయింది. అంటే ఇప్పుడు మనకి నిన్న కన్ఫర్మేషన్ రావాలి అని చెప్పాను, నిన్న ఇంకొక క్యాండిల్ డౌన్ సైడ్ లో బ్రేక్ డౌన్ అయితే కన్ఫర్మేషన్ వస్తుంది అనుకున్నాం. మార్నింగ్ మనం చూసినట్టయితే మార్కెట్ అనేది డౌన్ సైడ్ వచ్చింది, బట్ ఈ లెవెల్ ఏదైతే నేను బ్లూ కలర్ బాక్స్ డ్రా చేస్తున్నానో ఎగ్జాక్ట్లీ మార్కెట్ 21,900 అండ్ 21,800 ఇది వచ్చేసి సపోర్ట్ జోన్. ఇక్కడ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకుంటే అని చెప్పి కూడా నేను మెన్షన్ చేశాను. సో ఎగ్జాక్ట్లీ మనం చూసినట్టయితే మార్కెట్ ఇదే లెవెల్స్ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకుంది ఇంట్రాడేలో, అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఒక పిన్ బార్ టైప్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. ఆల్మోస్ట్ ఆల్ హైస్ కూడా చూసినట్టయితే ఆల్ టైమ్ హైస్ ని టెస్ట్ చేసింది. రేపు మార్కెట్ ఈ లెవెల్స్ పైన ఓపెన్ అయింది అనుకోండి, ఫర్దర్ అప్ సైడ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. బికాజ్ ఇవాళ చూసినట్టయితే స్ట్రాంగ్ బుల్లిష్ మొమెంటం మనం చూసాము ఇంట్రాడేలో. సో ఇక్కడ నేను 15 minutes టైం ఫ్రేమ్ పెడతాను. సో ఇక్కడ 15 minutes టైం ఫ్రేమ్ చూసారనుకోండి, మార్కెట్ అనేది ఇక్కడ కంటిన్యూస్లీ కన్సాలిడేషన్ అయ్యింది. అండ్ ఇక్కడ మనం చూస్తే కంటిన్యూస్లీ ఈ లెవెల్ దగ్గర చూడండి, అన్ని దోజీ క్యాండిల్స్, రివర్సల్ క్యాండిల్సే. సో ఇక్కడ బయర్స్ అండ్ సెల్లర్స్ బోత్ ఆర్ ఈక్వల్ పార్టిసిపేషన్ అని ఉండే. సో ఇక్కడ నేను టెలిగ్రామ్ ఛానల్లో షేర్ కూడా చేశాను. ఇక్కడ నుంచి మార్కెట్ ఒకవేళ అప్ సైడ్ లో బ్రేక్అవుట్ అయితే 22,000 పైన మార్కెట్ ఈ లెవెల్స్ ని టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంది అని చెప్పి, అండ్ ఇదే డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, డే లోస్ కిందికి వెళ్తే అప్పుడు ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉందని చెప్పి. సో ఇదే లెవెల్స్ దగ్గర మనం 22,000 సిఈ మనం ప్లాన్ చేసాము 20 రూపీస్లో. సో ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్లో వెళ్ళిపోయింది, అండ్ మనం జాక్పాట్ ట్రేడ్ అనేది క్యాప్చర్ చేసాం. సో ఇక్కడ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చా అంటే, సో ఎగ్జాక్ట్లీ ఏదైతే మనకి రెసిస్టెన్స్ పాయింట్ ఉందో అదే రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర మనకి లాస్ట్ క్యాండిల్ సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. సో ఇక్కడ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వస్తుంది అనుకోండి, అగైన్ మళ్ళీ డౌన్ సైడ్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలో ఫ్రైడే స్టక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ లెవెల్స్ పైన అంటే ఆల్ టైమ్ హైస్ లెవెల్స్ పైన మార్కెట్ ట్రేడ్ అవుతుంది అనుకోండి, సిఈ సైడ్ లో ప్లాన్ చేయండి. అండ్ డౌన్ సైడ్ లో ఏదైతే ఇవాళ క్యాండిల్ ఫామ్ అయిందో అది చాలా స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ కాబట్టి డౌన్ సైడ్ లో మంచి సపోర్ట్స్ వచ్చేసి 22,000 లెవెల్ మంచి సపోర్ట్ లెవెల్ డౌన్ సైడ్ లో, దాని కిందికి వెళ్తే 21,900 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ నిఫ్టీలో. సో నిఫ్టీ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. సో ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఓపెన్ అయింది అనుకోండి, సో ఫర్దర్ గా అప్ సైడ్ ఉండొచ్చు నిఫ్టీలో. అండ్ అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ కూడా రికవరీ చేసింది, బట్ బ్యాంక్ నిఫ్టీ స్టిల్ ఇంకా కూడా నెగిటివ్ లో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఇది. సో బ్యాంక్ నిఫ్టీ కూడా రికవరీ చేసింది. ఎగ్జాక్ట్లీ బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే 46,500 లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ లో ఇక్కడ మనకి ఒక ప్రైస్ యాక్షన్ డబ్ల్యూ ప్యాటర్న్ కనిపిస్తుంది, అండ్ డబుల్ బాటమ్ 46,500 లెవెల్ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకొని, అండ్ ఇక్కడ మళ్ళీ టెస్ట్ చేసింది అరౌండ్ 46,800 లెవెల్ దగ్గర, అండ్ అగైన్ మళ్ళీ మార్కెట్ 47,000 లెవెల్ దాకా మార్కెట్ వచ్చింది. సో ఇక్కడ 47,000 సైకలాజికల్ రెసిస్టెన్స్ మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్ ని టెస్ట్ చేసింది మార్కెట్. సో రేపు 47,000 లెవెల్ పైన ఉందనుకోండి, మార్కెట్ అప్ సైడ్ లో ఈ లెవెల్స్ ని టార్గెట్ చేసే ఛాన్స్ ఉంటుంది, లైక్ 47,300 అండ్ 47,400. అండ్ డౌన్ సైడ్ లో బేరిష్ ఎప్పుడు అవ్వచ్చు అంటే మార్కెట్ ఈ స్వింగ్ ఏదైతే రీసెంట్ స్వింగ్ ఉందో అప్ సైడ్ లోకి వెళ్ళిందో, అట్లీస్ట్ మార్కెట్ ఈ స్వింగ్ బ్రేక్ అయింది అనుకోండి, లైక్ 46,900 కింద ఉంటే అప్పుడు మీరు పీఈ సైడ్ లో ప్లాన్ చేయండి. బట్ మోస్ట్లీ ఏంటంటే మార్కెట్ ఇక్కడ ఒక రివర్సల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేసినట్టే కనిపిస్తుంది. ఇక్కడ కూడా మనం బ్యాంక్ నిఫ్టీలో చూసినట్టయితే డైలీ టైం ఫ్రేమ్ పెడతాను బ్యాంక్ నిఫ్టీది, సో దట్ మీకు
క్లియర్ ఐడియా ఉంటుంది. సో ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం బ్యాంక్ నిఫ్టీది. సో ఇక్కడ చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ కింద మనకి విక్ చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ అప్ సైడ్లో చూసినట్టయితే ఇక్కడ మన విక్ చూడండి, అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ విక్ చూడండి. ఇక్కడ నుంచి బయర్స్ అనేది అప్ సైడ్లో తీసుకెళ్లారు, బట్ ఇక్కడ గ్రీన్ కలర్లో క్లోజ్ చేయలేదు, అంటే బుల్లిష్లో క్లోజ్ అవ్వలేదు. బట్ ఏదైతే ప్రీవియస్ డే మార్కెట్ ఏదైతే లో ఉందో ఆల్మోస్ట్ దాని దగ్గర అండ్ ప్రీవియస్ డే క్లోజింగ్ కింద మార్కెట్ అనేది క్లోజ్ అయింది. అదొకటే నెగిటివ్ బ్యాంక్ నిఫ్టీకి. బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్ అవ్వాలంటే అట్లీస్ట్ 47,000 లెవెల్ పైన మార్కెట్ సస్టైన్ అవ్వాలి. అప్పుడు మార్కెట్ అనేది ఈ లెవెల్స్ని టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ సస్టైన్ అవ్వకుంటే మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి అండ్ మార్కెట్ అనేది ఇదే రేంజ్లో స్టక్ అయి ఉంటుంది. అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలో ఉంటుంది, 46,500 అండ్ 47,000 మధ్యలో ఉంటుంది. రేపు ఒకవేళ గ్యాప్ అప్ వచ్చింది అనుకోండి, బ్యాంక్ నిఫ్టీ 47,000 పైన ఓపెన్ అయ్యి దానిపైన సస్టైన్ అవుతుంది అనుకోండి, అప్పుడు మార్కెట్ అప్ సైడ్లో వెళ్ళొచ్చు. అప్పుడు మీరు సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఈ మధ్యలో ఉంటే సైడ్ వేస్ ఉంటుంది అండ్ డౌన్ సైడ్ 46,500 బిలో మీరు పిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఆరెల్స్ 46,800 బిలో మీరు పిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. 46,800 బ్రేక్ అయింది అనుకోండి, పిఈ సైడ్లో క్వాంటిటీ యాడ్ చేయండి అండ్ 46,500 బిలో వెళ్ళింది అనుకోండి, ఇంకా కొద్దిగా క్వాంటిటీ యాడ్ చేసుకోండి. ఓకేనా. సో యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ ఒక్కటి కొద్దిగా మార్కెట్లో సైడ్ వేస్లో ఉంది. ఎందుకు అంటే ఇక్కడ చూసినట్టయితే జోన్ సైడ్ వేస్ జోన్లో ఎందుకు ఉంది అంటే ఇక్కడ ఏదైతే చాలా స్ట్రాంగ్ బయర్స్ అండ్ సెల్లర్స్ ఉన్న జోన్ ఇది. సో మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్స్ నుంచి మార్కెట్ రిజెక్ట్ చేసిన లెవెల్ అండ్ అగైన్ ఇదే లెవెల్స్ నుంచి మార్కెట్లో బ్రేక్అవుట్ అయిన లెవెల్. సో బయర్స్ అండ్ సెల్లర్స్ బోత్ ఆర్ ఈ లెవెల్స్ దగ్గర పార్టిసిపేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ బ్యాంక్ నిఫ్టీకి. సో 47,000 లెవెల్ పైన మార్కెట్ సస్టైన్ అవుతుంది అంటే అప్పుడు మీరు అప్ సైడ్లో ప్లాన్ చేయండి. సస్టైన్ అవుతుంది అంటే ఎలా తెలుసుకోవాలంటే అట్లీస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి 47,000 పైన, అప్పుడు మీరు ప్లాన్ చేయొచ్చు సిఈ సైడ్లో బ్యాంక్ నిఫ్టీలో. అండ్ డౌన్ సైడ్లో 47,800 కింద 15 మినిట్స్ క్యాండిల్ అట్లీస్ట్ క్లోజ్ అయితే అప్పుడు డౌన్ సైడ్ పిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. సో ఇది మనకి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో నిఫ్టీ స్టిల్ ఇంకా కూడా నాకు అప్ సైడ్ కనిపిస్తుంది. వాళ్ళ మంచి ర్యాలీ క్యాప్చర్ చేసాం మనం ఎగ్జాక్ట్లీ డౌన్ సైడ్ నుంచి అండ్ ఇంకా ఇది హైస్ బ్రేక్ అయింది అనుకోండి అప్ సైడ్లో వెళ్ళొచ్చు. బికాజ్ ఇక్కడ క్లియర్ ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్ అవుతుందో బులిష్ ప్యాటర్న్ కనిపిస్తుంది. నిన్న మనకి బేరిష్ ప్యాటర్న్ షో చేసింది రివర్సల్ సైన్, బట్ అది వ్యాలిడ్ అవ్వలేదు ఇవాళ. సో ఇక్కడ కన్ఫర్మేషన్ రాలేదు. ఇవాళ మార్కెట్ ఏదైతే బులిష్ క్యాండిల్ ఫామ్ చేసిందో లైక్ పిన్ బార్ క్యాండిల్, అప్పుడు ఈ క్యాండిల్ వచ్చేసి ఇన్వాలిడ్ అయిపోయింది. సో ఇక్కడ మన ఏదైతే సెల్లర్స్ ఉన్నారో ట్రాప్ అయ్యారు అండ్ రేపు దీని పైన ఉందనుకోండి సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు అండ్ అప్ సైడ్ 22,300 అండ్ 22,400 వైపు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీ 50. ఓకేనా. అండ్ సెన్సెక్స్ అనాలిసిస్ కూడా చేసుకుందాం. సో సెన్సెక్స్ ఎక్స్పైరీ, సో సెన్సెక్స్ చార్ట్ కూడా పెడతాను డైలీ టైం ఫ్రేమ్లో. సో ఇక్కడ మన సెన్సెక్స్ చూసినా సరే సెన్సెక్స్ ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైస్ లెవెల్స్ దగ్గర ఉంది. సెన్సెక్స్ మనకి ఆల్ టైమ్ హైస్ లెవెల్ దగ్గర ఉంది. ఇవాళ సెన్సెక్స్ కూడా సేమ్ ప్యాటర్న్ ఫామ్ చేసింది లైక్ నిఫ్టీ అండ్ ఇక్కడ ఏదైతే బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఉందో అది ఇన్వాలిడ్ అయ్యింది అండ్ ఇవాళ మార్కెట్ ఎగ్జాక్ట్లీ ఇదే లైన్ నుంచి ఏదైతే లెవెల్ ఉందో 72,000 లెవెల్ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళింది. రేపు ఈ ఆల్ టైమ్ హైస్ బ్రేక్ చేసిందంటే సిఈ సైడ్లో ప్లాన్ చేయండి, లేకుంటే ఆల్ టైమ్ హైస్ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి 72,400 అండ్ 72,000 లెవెల్ అనేది సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. ఇది 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టి చూపిస్తాను సెన్సెక్స్ కూడా, సో దట్ మీకు కూడా క్లియర్ లెవెల్స్ అనేది అర్థమవుతాయి. ఇక్కడ చూడండి సెన్సెక్స్ వచ్చేసి ఇక్కడ మనకి ఆల్ టైమ్ హైస్ దగ్గరలో ఇక్కడ మార్కెట్లో రెసిస్టెన్స్ ఉంది. ది లెవెల్ పైన మార్కెట్ ఉంటే అంటే 73,140లో ప్రైస్ క్లోజ్ అయింది, అట్లీస్ట్ 73,200 అబోవ్ ఉందనుకోండి అప్పుడు మీరు సిఈ సైడ్లో ప్లాన్ చేయండి సెన్సెక్స్లో. అండ్ డౌన్ సైడ్లో 72,250 72,000 లెవెల్ సపోర్ట్ లెవెల్స్. దీని కిందికి వస్తే మనం పిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు సెన్సెక్స్లో. ఓకేనా. సో సెన్సెక్స్ దీని కింద వస్తే పిఈ సైడ్లో ప్లాన్ చేయండి అండ్ అప్ సైడ్లో 73,200 పైన ఉంటే సిఈ సైడ్లో ప్లాన్ చేయండి. మోస్ట్లీ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ అనిపిస్తున్నాయి నాకు. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి సో 73,200 పైనే సెన్సెక్స్ ఉంటుంది. సో ఈ లెవెల్ సస్టైన్ అయింది అనుకోండి అప్ సైడ్లోనే ప్లాన్ చేయొచ్చు సెన్సెక్స్లో. ఓకేనా. సో క్లియర్లీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసారనుకోండి సో నిఫ్టీలో మంచి సపోర్ట్ కనిపిస్తుంది 22,200 లెవెల్ దగ్గర 23,000 అండ్ అదేవిధంగా 22,100 లెవెల్ దగ్గర 23,000 అండ్ 21,900 లెవెల్ దగ్గర 43,000. సో ఇక్కడ మంచి సపోర్ట్స్ కనిపిస్తున్నాయి నిఫ్టీలో. అండ్ రెసిస్టెన్స్ వచ్చేసి 22,250 లెవెల్ దగ్గర మనకి చూసినట్టయితే తక్కువగా ఉంది అండ్ 22,300 ఇక్కడ మనకి రెసిస్టెన్స్ కనిపిస్తుంది 22,300
అండ్ 22,400 రెసిస్టెన్స్ కనిపిస్తుంది నిఫ్టీలో. ఓకేనా, సో ఇది మనకి నిఫ్టీ. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం ఆప్షన్ చైన్ డేటా. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కూడా ఆప్షన్ చైన్ డేటా పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా వచ్చేసి 47,000 లెవెల్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది నాకు. సో ఇక్కడ 47,000 లెవెల్ దగ్గర 31,000 ఇక్కడ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ పుట్ సైడ్ ఉంటే కాల్ సైడ్ 71,000 ఎక్కువగా ఉంది. సో కాల్ సైడ్ రెసిస్టెన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. 47,000 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. దీనిపైన మార్కెట్ సస్టైన్ అవుతేనే బులిష్ ఉంటుంది, అదర్వైజ్ ఇది రెసిస్టెన్స్ వెయిట్ చేస్తే మళ్ళీ మార్కెట్ బేరిష్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. సో బ్యాంక్ నిఫ్టీ 47,000 రెసిస్టెన్స్ అండ్ 47,500 రెసిస్టెన్స్ బ్యాంక్ నిఫ్టీలో, అండ్ డౌన్ సైడ్ 46,500 సపోర్ట్ అండ్ దాని కింద 46,000 లెవెల్ సపోర్ట్ లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా, అండ్ అదే విధంగా గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ కూడా పెడతాను. సో గ్లోబల్ మార్కెట్స్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో డవ్ జోన్స్ ఫ్యూచర్స్ వచ్చేసి పాజిటివ్ గా అనిపిస్తుంది, అండ్ నాస్డాక్ అండ్ S&P 500 స్లైట్లీ నెగిటివ్, బట్ ఇంకా ఓపెన్ అవ్వలేదు కదా. సో డవ్ జోన్ ఫ్యూచర్స్ వచ్చి యాజ్ ఆఫ్ నో అయితే మనకి గ్రీన్ లో కనిపిస్తుంది. ఐ థింక్ ఓపెనింగ్ కూడా పాజిటివ్ ఓపెనింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అండ్ యూరోపియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్ లో ఉన్నాయి. ఈవెన్ డాక్స్ కూడా 200 పాయింట్స్ పాజిటివ్ లో ఉంది, అండ్ ఈవెన్ ఏషియన్ మార్కెట్స్ చూసారనుకోండి, నిక్కీ అండ్ జపాన్ కానీ చైనా కానీ ఇక్కడ చూసినట్టయితే క్లియర్లీ స్ట్రాంగ్లీ బులిష్ ఉన్నాయి, అండ్ ఈవెన్ గిఫ్ట్ నిఫ్టీ కూడా 162 పాయింట్స్ పాజిటివ్ లో ఉంది. సో ఓవరాల్ గా అయితే గ్లోబల్ మార్కెట్స్ పాజిటివ్ ఇండికేట్ చేస్తున్నాయి. సో మన మార్కెట్స్ కూడా నిఫ్టీ అయితే పాజిటివ్ ప్రైస్ యాక్షన్ కనిపిస్తుంది. రేపు మన మార్కెట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందా, గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందా అనేది మనకి నైట్ గ్లోబల్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత తెలుస్తుంది. సో అది నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. సో మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్ లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.